హలో అందరికీ, వెల్కమ్ టు హిమాచా తోట వ్లాగ్స్. ఈరోజు నేను మీకు జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్తో యమ్మీ చాక్లెట్ ట్రఫుల్స్ ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. దానికి మీకు కావాల్సింది జస్ట్ కండెన్స్డ్ మిల్క్ ఇంకా చాక్లెట్ పౌడర్ అన్నమాట. షుగర్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. సో లెట్స్ బిగిన్ మేకింగ్ చాక్లెట్ ట్రఫుల్స్. ఫస్ట్ మనం కండెన్స్డ్ మిల్క్ని ఇలా తీసుకున్నాం కదా, దీన్ని మైక్రోవేవ్లో అన్న పెట్టుకోవచ్చు, లేకపోతే స్టవ్ మీద పెట్టుకొని హీట్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మరీ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ మనకి చాక్లెట్ పౌడర్ కలవడానికి అనమాట. నేను మైక్రోవేవ్లో పెట్టుకుంటున్నాను. మామూలుగా కావాలంటే స్టవ్ మీద కూడా జస్ట్ వార్మ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వేడి చేసినాక జస్ట్ చాక్లెట్ పౌడర్ యాడ్ చేసుకోవడమే. మెజర్మెంట్స్ అలాగే ఏమీ ఉండవు. ఇలా పౌడర్ వేసుకుంటూ ఉంటే అదొక కన్సిస్టెన్సీకి వస్తుంది, చూపిస్తా మీకు, అప్పుడు ఆపేయడమే. నీట్గా లంప్స్ ఏమీ లేకుండా కలుపుకోవాలి. ఇంకొంచెం చాక్లెట్ పౌడర్ వేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి, ఇంత కన్సిస్టెన్సీ అనమాట. కొంచెం స్లోగా పడాలి ఇట్లా మనం పైకి లేపినప్పుడు. ఇంకా తిప్పడానికి కొంచెం గట్టిగా అనిపించినప్పుడు ఆపేయండి ఇంకా చాక్లెట్ పౌడర్ వేయటము. ఇప్పుడు దీన్ని ఇంకా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రిడ్జ్లో కొంచెం గట్టిగా అయ్యే వరకు పెట్టుకోవడం అనమాట. ఒక 1 hour అలా సరిపోతుంది ఫ్రిడ్జ్లో. ఇలా బౌల్లోకి అలా తీసుకుని ఏం చేస్తారంటే, ఇలా ఈ క్లింగ్ ఫిల్మ్ ఉంటుంది కదా, దాన్ని వ్రాప్ చేయండి బౌల్లోకి. ఈజీగా ఉంటుంది అన్నమాట మనం తీసుకునేటప్పుడు. ఇలా చేశాక ఇప్పుడు దీనిలో వేసుకుందాం మనం. ఇలా మొత్తం వేసేసుకున్నాక దీనిపైన కూడా పెట్టేయండి. ఇది ఇలా ఎందుకు పెడుతున్నానో మీకు తీసేటప్పుడు బాగా అర్థమవుతుంది అనమాట. యాజ్ ఇట్ ఈజ్ ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇంకా మనం ఇలా స్క్వేర్ షేప్ బాక్స్లో పెట్టుకున్నాం కాబట్టి పీసెస్ కట్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. ఫ్రిడ్జ్లో 1 hour పెట్టుకుందాం.
మన చాక్లెట్ ట్రఫుల్స్ ఫ్రిడ్జ్లో రెడీ అయ్యే లోపల మనం టైంపాస్కి చాక్లెట్ కేక్ లెగో పీస్ తయారు చేద్దాము. చడా! నా కేక్ లెగో పీస్ అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు ఇంకా మిగిలింది చాక్లెట్ ట్రఫుల్స్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసి రెడీ చేయడమే. నెక్స్ట్ ఇలా ఒక బేకింగ్ పేపర్ వేసుకొని అది అంటుకోకుండా ఉండటానికి ఇలా చాక్లెట్ పౌడర్ చల్లుకోవాలన్నమాట. మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా ఫ్రిడ్జ్లో నుంచి తీసిన దాన్ని దీని మీద పెట్టుకున్నాం. ఆ ఫాయిల్ ఉండబట్టి కనీసం ఇలా అన్న వచ్చిందనమాట. డైరెక్ట్గా దేంట్లో అన్న పెడితే ఫుల్ అతుక్కుపోతుంది అనమాట. అందుకని మనం ఆ ఫాయిల్ వేసాము. ఇప్పుడు మళ్ళీ పైన కూడా పౌడర్ చల్లుకున్నాక అప్పుడు షేప్ చేసుకోవచ్చు, లేకపోతే మొత్తం అతుక్కుపోతుంది అనమాట మనకి. ఇప్పుడు ముట్టుకోవచ్చు, లేకపోతే నార్మల్గా అయితే అవ్వదు అనమాట ముట్టుకోవడానికి. కాకపోతే ఫుల్ మెస్సీ అవుతుంది అనమాట ఇది చేసేటప్పుడు. నేను ఇది సెకండ్ టైం చేయడము. ఇంకా ఎవరైనా ఈ వీడియో చూసే వాళ్ళకి ఇంకేమైనా మెథడ్స్ తెలిస్తే చెప్పండి. ఇప్పుడు ఈ పీసెస్ని మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు అనమాట. రౌండ్గా కావాలంటే రౌండ్, స్క్వేర్గా కావాలంటే స్క్వేర్ అలా ఉంచేసుకోవచ్చు. అలా చేసుకున్నాక ఇంకా జస్ట్ మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే. ఎప్పుడు కావాలంటే అప్పుడు డైరెక్ట్ ఇలా తినేయటమే అనమాట. మొత్తానికి ట్రఫుల్స్ అయితే ఇలా అయిపోయాయి అనమాట. ఇదిగోండి. ఫుల్ డార్క్ చాక్లెట్ అంటే ఇష్టం ఉండే వాళ్ళకైతే ఇంకా చాలా బాగా నచ్చుతాయి ఇవి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటాయి అన్నమాట.
చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్.